ప్రకటన 2వ అధ్యాయం 2-3 వచనాలు ఎవరైనా చదువుతారా? బైబిల్ ఓపెన్ చేసి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఆయనను మొదట నీ కూడిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? అపోస్తులు కాకయే వారు అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి ఎగ్జామిన్ పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొనివని, వాళ్ళు అబద్ధ పాస్టర్స్, దొంగ పాస్టర్స్ అని నువ్వు కనిపెట్టేశాడు. అందుకని దేవుడు ఆ మొదటి సంఘం ఎఫెసీ సంఘాన్ని, 7 సంఘాల్లో మొదటి సంఘమైన ఎఫెసీ సంఘాన్ని ఆయన అప్లాడ్ చేస్తున్నాడు అండి, అంటే పొగుడుతున్నాడు, అభినందిస్తున్నాడు. తర్వాత తప్పులు చెప్తున్నాడు, కానీ ముందు చేసిన మంచి కార్యాలు చెప్తున్నాడు. అపోస్తులు కాకయే వాళ్ళు అపోస్తులమని చెప్పుకునే వాళ్ళని నువ్వు పరీక్షించి జాగ్రత్తగా ఉన్నావు. మనకి ఈ జాగ్రత్త చాలా అవసరం అండి. ఈ రోజుల్లో రకరకాల మనుషులు, రకరకాల డాక్టరీన్స్ అండి. నేను మొన్న సండే న్యూ క్యాజిల్లో ఉన్నా. న్యూ క్యాజిల్ అంటే నార్త్ ఇంగ్లాండ్ లో. ఇక్కడి నుంచి ఒక 450 మైళ్ళు, అంటే దగ్గరగా 800 కిలోమీటర్లు. అక్కడ మా అన్నగారు మనవడు ఉంటే పిలిస్తే, ఇన్వైట్ చేస్తే నేను, చెల్లా, మౌనిక, మా పాప, మనవడు, మా మనవడు వెళ్ళాం. సండే అక్కడ చర్చికి వెళ్ళాం. ఆ చర్చిలో కొంతమంది, ఒక ఆయన నన్ను వచ్చి కలిశాడు. ఆయన ఎవరంటే ఒక బ్రిటిషర్, ఆయన భార్య కూడా బ్రిటిషరే. వచ్చి ఆయన చెప్తున్నాడు, సిఎంసి వెల్లూరులో తన భార్య 1993లో కొంతకాలం పనిచేసిందట. అప్పుడు చెప్తున్నా, ప్రభు వెల్లూరులో చేసిన అద్భుతాలు, ప్రభు చేసిన అద్భుతాలు ఆయనకి చెప్పాను. అక్కడ చనిపోయిన వాడిని దేవుడు అలాగా లేపాడు అన్నది చెప్పి, అది నేను థీసిస్ లో రాశాను అని చెప్పి ఫార్వర్డ్ చేస్తే ఎక్నాలెడ్జ్ చేశారు సంతోషంగా. ఆ సంవత్సరం మా అల్లుడు అక్కడ మెడిసిన్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ 1993లో. వీళ్ళు చాలా పెద్ద వచ్చినారు. ఇంకొక 2 ఉన్నారు. ఒక ఆయన సింగనల్లూరు అట, కోయంబత్తూరులో సింగనల్లూరు. నేను పనిచేసిన శాంతి గేర్స్ సింగనల్లూరులోనే ఉంది. అక్కడి నుంచి వచ్చాడట. వచ్చి ఇక్కడ ఒక తమిళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కొడుకు పుట్టాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ పోరు పెట్టి ఈ అబ్బాయికి తనకి డైవర్స్ ఇప్పించింది. అటువంటి పనికి మాలిన తల్లులు ఉన్నారండి. ఈ చర్చేమో ఈ కౌన్సిలింగ్ రమ్మంటే వాళ్ళ అమ్మ రానివ్వలేదు ఈ కూతుర్ని. వాళ్ళు వెళ్ళే చర్చ ఎక్కడ తెలుసండి? ఎవరో నైజీరియన్ అంట ఆ పాస్టర్ గారు. ఆయన భార్యను వదిలేసి ఇంకొక
డైవర్సీ, ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చూసారా, గుడ్డోడు ఇంకో గుడ్డోడు నడిపిస్తున్నట్టు అనమాట. తనకు ఆత్మీయ జ్ఞానం లేదు, విచక్షత లేదు. తనకి డైవర్స్ అంటే ఏం లెక్కలేదు. ఎందుకంటే తనే డైవర్సీ కాబట్టి తన చర్చిలో అందరినీ ఎంకరేజ్ చేసేది ఏంటంటే వాళ్ళకి పెళ్ళి 10 సంవత్సరం అయిందండి, డైవర్స్ కి ఎంకరేజ్ చేశాడు కానీ రికన్సిలియేషన్ కి ఎంకరేజ్ చేయలే. ఏడుస్తూ చెప్తున్నాడు అబ్బాయి. అప్పుడు చెప్పా, బాబు మా మినిస్ట్రీలో ప్రభు అనేక మంది అటు విడిపోయిన కుటుంబాలను కట్టాడని చెప్తే శ్రద్ధగా ఉన్నారు. చాలా నీడీ హోమ్స్. ఇంకో ఫ్యామిలీ ఉంది, భార్యకి భర్తకి పడదు, వాళ్ళని ఎంతో కౌన్సిల్ చేయాల్సి వచ్చింది. కాబట్టి చూడండి, పాస్టరే తప్పుదమ్ము నడిపించేవాడంటే ఇంకా సంఘానికి ఏమి ఛాన్సే లేదండి. ఇట్స్ ఎ డెడ్ చర్చ్. అలాగా ఈ రోజుల్లో చాలా మంది ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు, ఫాల్స్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే, ఓ నువ్వేం చేసినా సరే దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే అసలు ఆయన ఎవరిని నరకానికి పంపడు. నరకం కూడా టెంపరీ అండి, ఆ అగ్ని అది ఎటర్నల్ కాదు అని చెప్పే దుర్మార్గులు ఉన్నారు, అని చెప్పే చర్చెస్ ఉన్నాయి, కల్ట్స్. ఈ ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞను విరగొట్టినాను నరకానికి పోతామని చెప్పే సెవెంత్ అడ్వాంటిస్ట్ వాళ్ళు నరకం ఎటర్నల్ అని నంబరు. జెహోవా విట్నెసెస్ యేసు ప్రభు దేవుడు అంటే నమ్మరు, ఆయన మానవుడే అంటారు. చూడండి, అలా చాలా సెక్ట్స్ ఉన్నాయి. జెహోవా విట్నెస్ కనుక మీ ఇంటికి వస్తే వాళ్ళకి మీరు గాడ్ స్పీడ్ చెప్పొద్దు, వెల్కమ్ అని ఇంటిలో రానివద్దు. వాచ్ టవర్ పబ్లికేషన్స్ చూడగానే వాళ్ళని బయటికి పంపించండి, ప్యాక్ దెమ్ అప్. వాళ్ళు చాలా డేంజరస్ సెక్ట్. అలాగే చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్, అది ఇంకొక కల్ట్. ది ఫ్యామిలీ, అది ఇంకొక కల్ట్. ఒక చోట చెప్తున్నది ఒక తల్లి ఏడుస్తూ, ఇదివరకు మా అబ్బాయి ఎప్పుడు ఉత్తరాలు రాస్తా ఉండేవాడు, చాలా ప్రేమగా ఉండేవాడు, ఇప్పుడట ఏదో ఫ్యామిలీ అన్న చర్చకి వెళ్తున్నాడట, ఇక మాతో తెగదింపులు చేసేసుకున్నాడని చెప్తుంది. అదేమిటో తెలుసా అండి, ఎటువంటి కల్ట్ తెలుసా? వాళ్ళ ఆరాధనట మిడ్-నైట్ 12 o'clock మొదలవుతుందట, మధ్యరాత్రి 12కి మొదలవుద్దట. వాళ్ళ నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించినట్టు వాళ్ళ శరీరాలే ఇచ్చేస్తారట. ఎంత చీకటిలో ఉన్నారండి ప్రజలు. అలాగా ఇంకొక క్రిస్టియన్ సైన్స్ అనేది ఇంకోటి. ఎవరో పూనకాలు వస్తే ఆమె రాసింది అదే వేదం అట వాళ్ళకి. ఇంక ప్రసంగం ఏమిటదో, ఆ పూనకాలు వచ్చినప్పుడు చెప్పిన మాటలే చదువుకుంటారట. క్రిస్టియన్స్ చూడడానికి కూడా చాలా బాగుంది. నీ వరకు మాంచెస్టర్ వచ్చినప్పుడు 1980లో సండే చర్చ్కి వెళ్ళాలని చెప్పి వెళ్తే మా హోటల్ మమ్మల్ని ఒక 4 star హోటల్లో పెట్టారు. అప్పుడు మాంచెస్టర్ లో, యూకేలో కంపెనీ మీద వెళ్ళినప్పుడు అక్కడి నుంచి దీనికి దగ్గరలో ఒక చర్చ్ ఉంది, అది క్రిస్టియన్ సైన్స్ అంటుంటే, సరే ఏదో క్రిస్టియన్ సైన్స్ చూద్దామని చెప్పి వెళ్తే
3 నిమిషాల్లో తెలిసిపోయింది ఇది యాంటీ క్రైస్ట్ అని చెప్పి, ఇది కల్ట్ అని చెప్పి. చూడారా జాగ్రత్త, ఇవన్నీ రకరకాల మొదలైపోయినాయండి. మిగతా వేరే అన్యుల పద్ధతులు వేరే, ఇది క్రిస్టియన్ అని పేరు చెప్పుకున్నది ఇంకోటి మార్మన్స్. మార్మన్స్ అనేది ఇంకొక కల్ట్. వీటిలన్నిటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే తప్పులో కాలేసినట్టే. అంటే తప్పుల్లో ఇరుక్కుపోతాం. చూసారా ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడండి? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు వీరు దెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై యుండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి కంటిన్యూటీ కోసం దాని పై వచనం కూడా చదవండి. 10వ వచనం కూడా. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఆగమ్మా, ఏం చేశారమ్మా? అక్కడ లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. దేనికండి? పౌలు శీలలు చెప్పిన సంగతులు వాక్యానుసారముగా ఉన్నావో లేవో అని క్రాస్ చెక్ చేసుకోవడానికి. చూసారా, ఈ రోజుల్లో వాక్యానుసారం కాకుండా బోధ చేసేవాళ్ళు జస్ట్ పౌలు శీలలు చెప్పినవి వాక్యానుసారమో కాదు అని చెప్పి, అప్పటికి కొత్త నిబంధన లేదండి, పాత నిబంధన చెక్ చేసుకుంటున్నారు. వీళ్ళు చెప్పింది వాక్యంతో టాలీ అవుతుందా లేదా అంటే వాళ్ళకి మనకు ఒక మాదిరి పెట్టారండి. ఎవరు ఏది చెప్పినా, ఏ కొత్త తీరి ఏ కొత్త మాటలు చెప్పినా అది వాక్యానికి విరుద్ధమో వాక్యానుసారమో మనం పరీక్ష చేసుకుని చూడాలి. అలా చూడకపోతే ఏమవుతుందండి? we will make a mistake, we will err. అంటే తప్పులో ఇరుక్కుపోతాం, చీకటి పనుల్లో ఇరుక్కుపోతాం, ప్రభువుని దుఃఖపరిచిన వాళ్ళం అవుతాం, ప్రభువుని సంతోషపెట్టే వాళ్ళం. కాబట్టి బెరయా అన్న చర్చ్ ఒక మాదిరి చూపిస్తుందండి. వాళ్ళు తెస్సలోని అనుకుంటే తెస్సలోని వారి కంటే గనులై ఉండరట. కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించారు. ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలు శీలా చెప్పిన సంగతులు వాక్యానుసారమో కాదు అని చెప్పి పరీక్ష చేసి అది కరెక్ట్ అని చెప్పి తెలిసిన తర్వాత అది నమ్మి బలపడ్డారండి. మనకు ఒక మాదిరి చూపించారు. చూసారా? అందుకే ప్రభు 1 యోహాను 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఏం చెప్తున్నాడండి? చదవండి. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక చివరిలో ఉంటుంది. 1 యోహాను 1వ వచనం. అబద్ధ ప్రవక్త లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసు క్రీస్తు అనేకలైన అబద్ధ ప్రవక్తలు లోకంలో నుంచి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మకండి. చెప్పండి, ఇంకా చదవండి. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి
దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, ఇప్పుడు క్రీస్తు, అబద్ధ క్రీస్తులు అనేక మంది ఉన్నారండి. నేనే క్రీస్తు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది సోకాళ్ళ అవతారాలు వాళ్ళు ఏమన్నారు, ఓ నేనే క్రీస్తుని. ఎన్ని చూడండి అబద్ధాలు. ప్రభు చెప్పాడు, ఆయన రాకడకు ముందు అనేకులు నేనే క్రీస్తుని చెప్తానని చెప్పలేదా మత్తయి 24లో? కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు శరీరంగా వచ్చినని ఈ ఆత్మ ఒప్పుకోండి, అది దేవుని ఆత్మ. 2, ఎవరు యేసు ద్వేషం నేర్పుతారో, క్షమాపణ లేకుండా నువ్వు క్షమించే ఛాన్సే లేదు. వెన్ యూ బికమ్ అన్ఫర్గివింగ్, మీరు కనుక క్షమించలేకుండా ఉంటే ఆ క్షమించలేని ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ కాదండి. ఇంకా మీ స్పౌస్ ని, భార్యని, భర్తని ప్రేమించలేని ఆత్మ, అది దేవుని ఆత్మ కాదు, అది చీకటి ఆత్మ. ప్రేమ లేని బ్రతుకు, ప్రేమ లేని కుటుంబం అది నిలవదండి. మీరు ఒకళ్ళొకళ్ళు క్షమించలేకుండా పగ తీర్చుకోవడమే నా పని అన్నట్టుంటే, ప్రభు చెప్పాడు, పగ తీర్చడం నా పని, నీ పని కాదు. క్షమించడం మన పని. కాబట్టి మనం ఇంట్లో, చర్చిలో, ఆఫీస్లో, సొసైటీలో క్షమించడం, ప్రేమించడం నేర్చుకోవాలండి. దేవుని ప్రేమతో ప్రేమించడం. ఎప్పుడైతే మనం యేసు ప్రభు ప్రేమ, ఆయన ఏమన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును మీ పొరుగు వాడిని ప్రేమించండి అన్నాడు. అది మెషర్ ఆయన ఇచ్చింది. ఆయన ఎంతగా ప్రేమించాడు మనల్ని, ఆయన ప్రాణం పెట్టేంత వరకు ప్రేమించాడు. ఆయన మన కోసం ఆయన ప్రాణమే పెట్టాడు, చూసారా? కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ఆయన ఎన్నో ఆయన ప్రాణమే పెట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడండి, నువ్వు కూడా నీ పొరుగువాని కోసం ప్రాణం పెట్ట బద్ధుడు అయి ఉన్నావు అని చెప్తున్నాడు. చూసారా? మనం మన పొరుగు వాళ్ళని ఎంతగా ప్రేమించాలంటే, మన అవసరం ఏదో మనం ప్రాణం పెట్టాల్సినంత ఆ విధంగా. ఇంకా ఈ అబద్ధ ప్రవక్తలు ఎలాగ ప్రవర్తిస్తారంటే, నిజమైన ప్రవక్తలాగే, నిజమైన పాస్టర్స్ లాగే. 2వ కొరింథీ 11వ అధ్యాయం 13 నుంచి 15 వరకు చూస్తే, వెలుగుదూత, దూతలాగే వెలుగుదూత భాష వేసుకొస్తారు. చదవండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రునకు పనివారునై ఉన్నారు. చూసారా? మోసగాళ్ళండి, చీట్స్. మీకు ఇదివరకు ఎప్పుడో చెప్పినట్టున్నా, నేను పూనాలో ఉన్నప్పుడు, బ్యాచులర్ గా ఉన్నప్పుడు, ఒక అతను మా ఆఫీస్కి వచ్చాడు. వచ్చి చెప్తున్నాడు, అయ్యా మీ గురించి ఎంతో విన్నాను, నేను పాస్టర్ని అని చెప్పి తన క్లీనింగ్ అంతా డబ్బు కావాలట. ఎవరైనా పాస్టర్ అడుక్కోవడానికి ఆఫీసులకి మిగతా ఇళ్ళకి వెళ్తారండి? ఇది అడుక్కునే పాస్టర్ అన్నమాట. ప్రార్థన చేయడానికి వచ్చే పాస్టర్ కాదు, డబ్బులు అడుక్కోవడానికి. ఎంత దూరం అండి? 18 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చాడు. ముందు నేను ఇంటి చోటుకి వెళ్ళాడు,
అక్కడ నేను రూమ్ లో బ్యాచులర్ రూమ్ లో లేకుండా ఉంటే అక్కడి నుంచి ఎవరిని అడిగి ఆఫీస్ అడ్రస్ ఆఫీస్కి వచ్చాడండి, ఏదో కథలు చెప్పడానికి. ఏదో ఎమర్జెన్సీ స్టోరీస్ అంటే మోసగాళ్ళండి. వాళ్ళకి కావాల్సిందేలా డబ్బే. కాబట్టి ఎవరన్నా వచ్చి మిమ్మల్ని డబ్బు కోసం మీ దగ్గరకు వచ్చి సేవ చేస్తుంటే వాళ్ళని నమ్మద్దు. డబ్బు కోసం సేవ చేసేవాళ్ళని సేవకులు కాదు. వారి దేవుడు వారి కడిపే అని చెప్తున్నాడు. వారి కడిపే వారి దేవుడు, వాళ్ళ అంతం నరకం అని చెప్పి పౌలు చెప్తున్నాడు. చూసారా, వాళ్ళ కడుపే వారి దేవుడు. ఈ అబద్ధ ప్రవక్తలు వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు. మనం అటువంటి వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలండి. గలతీ 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. చెప్తున్నాడు, మీరు ఎంత అవివేకులు అంటే యు బికమ్ సచ్ ఫూల్స్. చూడండి, ఫిలిప్పి 3వ అధ్యాయం 19వ వచనం, 18 కూడా, 17, 18, 19 వచ్చారు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరే ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు. మనసు ఉంచుకుంటున్నారు, ఆత్మ సంబంధమైన విషయాలు కాదు. చూడండి, ఆత్మ సంబంధమైన విషయాలు కాకుండా భూ సంబంధమైన విషయాలు. చూడండి, ఇది బిలీవర్స్ కెన్ డూ చారిటీ వర్క్, బట్ చారిటీ వర్క్ విల్ నాట్ మేక్ యూ బిలీవర్. చాలా మంది ఏమంటే ఫండ్ రైజింగ్ చేసి మేము గొప్ప దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటారు. ఫండ్ రైజింగ్ అన్యుల మధ్య కూడా చేస్తారండి. ఒక అతని గురించి నిన్న వెళ్ళాను. ఒక ఆయన కుక్కో పిల్లో చచ్చిపోయిందట. దాని సమాధి కోసం ఫండ్ రైజ్ చేశాడట. అటువంటి పిచ్చోళ్ళు ఇంగ్లాండ్లోను అమెరికాలోనూ ఉంటారండి. అరే, పిల్లిని కుక్కని సమాధి చేయడానికి ఫండ్ రైజింగా? ఎందుకంటే ఒక ఫ్యామిలీ గురించి విన్నాను. ఆ కొత్తగా పెళ్ళైన భార్య అమెరికా వెళ్లే ముందు వాళ్ళ కుక్కను ముందు పంపించిందండి. భర్త అక్కడ ఉన్నాడు, అక్కడ పనిచేస్తున్నాడు. ఆ కుక్కని భర్త వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. అయితే ఆ కుక్క కోసం అనుకుంటా ఆ కుక్కని అమెరికా పంపించడానికి ఫండ్ రైజింగ్ అట. వెళ్ళానే చాలా వింతగా ఉంది కదండి. నేను ఇది మొన్న విన్నాను. అంతవరకు ఇటువంటి ఇప్పుడు నేను వెళ్ళా. వారి కడుపే వాళ్ళ దేవుడు, డబ్బులే అంత భక్తి కాదు.
నాశనమే వారి అంతం. నాశనమే వారి అంతం. ఫిలిప్పి 4:3 వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసుంచున్నారు. మనం భూ సంబంధం వాటి వరి అవుతున్నామా, లేకుంటే ఆత్మీయ విషయాలు సంబంధంగా వరి అవుతున్నామండి? ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరుస్తా ఉన్నది మన కన్సర్నా, లేకుంటే ఎంతసేపు ఏమి తిందుమా ఏమి త్రాగుదామా? యేసుప్రభు ఏం చెప్పాడు? పిచ్చుకలు చూడండి, అవి విత్తవు కోయవు, గాని దేవుడు వాళ్ళని పోషించట్లేదా? అల్ప విశ్వాసి, నువ్వు ఎంత పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు, ఎందుకు వరి అవుతావు అని చెప్తున్నాడు కొండ మీద ప్రసంగంలో. పిచ్చుకల గురించి చెప్తున్నాడు. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? చెప్పండి, పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులమా కామా? ఎంతసేపు వరి అంతా ఏమి తిందుము ఏమి తాగుదు, అవి విత్తవు కోయవు, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా పరీక్ష చేసుకుంటూ ఉండాలి. మనం ఎలా ఉన్నాం? మనం దేవునికి ఇష్టలుగా బతుకుతున్నామా, లేకుంటే ఆయనకి అయిష్టమైన పనులు చేస్తున్నామా? ఇంకా ఏం చెప్తాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీలో తోడేళ్లు ప్రవేశిస్తాయి, మందని గమనించుకోరు. కాబట్టి 3 సంవత్సరాలు కన్నీటితో నేను మీకు విడువక నేను గద్దించాను. వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు నేను 20వ అధ్యాయం అండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29, 30, 31. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించడని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరారు. నేను 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తున్నాను మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండడి. ఇప్పుడు దేవునికి వాక్యమునకు మిమ్మల్ని అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయను. పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించినప్పుడు శక్తివంతుడు. పరిశుద్ధపరిచిన వారి అందరిలో స్వాస్థ్యం అనుగ్రహించినప్పుడు శక్తివంతుడు. కాబట్టి పిల్లరా, క్రూరమైన తోడేల్లాగా దే విల్ ఎంటర్ లైక్ రావినస్ బుల్స్, ఒక తోడేల్లాగా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా మంది
ప్రభు కూడా చెప్పాడు, యేసు ప్రభు కూడా చెప్పాడు. ఏది 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏం చెప్పాడండి? కూడేళ్ళు మేము 16వ వచనం, 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకు పంపినట్టు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండుడి. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నాడండి? కుక్కల గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడా? మనుషులను కూర్చి జాగ్రత్త పడు. చూడండి, ఎక్కడైనా బోర్డు మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు, ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో మనుషులు ఉన్నారు జాగ్రత్త అని, లేకుండా మా భార్య జాగ్రత్త అని బోర్డు ఎవరైనా పెడతారండి? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటారు, అన కదా? బివేర్ ఆఫ్ డాగ్స్. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఇది నా మాటలు కాదు, యేసు ప్రభు మాటలు. మనుషులను కూర్చి జాగ్రత్త పడుడి. ఎందుకంటే వీళ్ళు తోడేళ్ళు, వీళ్ళు మనుషులు కాదు, తోడేళ్ళు, తోడేళ్ళ పాస్టర్లు. అందుకనే ఒక ఆయన ఒక పుస్తకంలో కవర్ పేజీ తోడేళ్ళ ముఖంతో ఒక పాస్టర్ ఉంటాడు. చూసారా? తోడేళ్ళు. చాలా మంది తోడేళ్ళు లాంటి పాస్టర్స్ ఉన్నారండి. మరి మనం ఎలాగా వీళ్ళ నోట్లో పడకుండా ఉండేది? వాక్యం శ్రద్ధగా చదువుకుంటాం, ఈ పెరియ సంఘం మాదిరి పాటిస్తూ వాళ్ళు ఏం చేసేవారండి? ప్రతిరోజు వాక్యం చదువుకునేవాడట. మొదటి కీర్తనలో ఏం చదువుతామండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకుల కూర్చుని చోట్ల కూర్చునక, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. నైట్ అండ్ డే, ప్రతిరోజు, ఒక్క ఆదివారం కాదండి. ఈ రోజుల్లో చాలా మంది చర్చికి ఏం పట్టుకుని వెళ్తారు తెలుసండి? ఏం పట్టుకుని వెళ్తారు? బైబిల్ కాదు, పెట్టుకోలేదు, మొబైల్ ఫోన్. బాబు నీ బైబిల్ లాగినా, అమ్మా నీ బైబిల్ ఏదేంటి? దీంట్లో ఉన్నాయండి, నా దీంట్లో ఉన్నాయి, 4 బైబిల్ ఉన్నాయి. కానీ ఇది చూస్తే ఎవరన్నా పాపం ఈయన కష్టపడి 4 బైబిల్ పట్టుకెళ్తారని ఏమన్నా చెప్తారండి? ఏమంటారు? ఇది చూసిన ఏమంటారు చెప్పండి? మొబైల్ పట్టుకెళ్తారని అంటారు, బైబిల్ పట్టుకెళ్ళని చెప్పరు. మనం బైబిల్ చదవడం, హార్డ్ కాపీ మెడిటేట్ చేయటం మర్చిపోకూడదండి. ఇక రాబోయే దినాలు కరువు దినాలు. ఇప్పుడు చైనాలో అయితే ఎలా తయారు చేశారో తెలుసా అండి? వాళ్ళు అనుగుణంగా బైబిల్ తయారు చేసుకున్నారు. దే హావ్ కంప్లీట్లీ డిస్టార్టెడ్ ద బైబిల్. అఫీషియల్ చర్చెస్ లో వాళ్ళకి, ప్రభుత్వానికి అనుకూలంగా, వాళ్ళ థింకింగ్ కి అనుకూలంగా ఉంటే అన్ని మార్చేసి బైబిల్ తారుమారు చేశారండి. ప్రేమ అన్నది తీసేసి కంటి కను పడిపోనే. అది మనల్ని ఎడిఫై చేయదండి. అటువంటి బైబిల్ హెల్ప్ చేయవు. అందుకనే ప్రకటన ఆఖరి అధ్యాయంలో చెప్పాడు, ఇది దీనికి ఎవడో కలపకూడదు, ఏమి తీసేయకూడదు, ఏమి మార్చకూడదు. దాన్ని మార్చడానికి మనకు హక్కు లేదండి. అక్కడ ట్రాన్స్లేటర్స్ ఎలా ట్రాన్స్లేట్ చేశారంటే,
లేటెస్ట్ ట్రాన్స్లేషన్, అఫీషియల్ వెర్షన్ ఏమిటంటే వాళ్ళకి అనుగుణంగా ఉండేది. అటువంటి చదివితే పోయింది నరకానికే, పరలోకానికి. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఎందుకు వరి అవుతారు? 6వ అధ్యాయం, మత్తయి 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినది అనగా, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము. చదవండి. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆ ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? చదవమంటారు అనుకో. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. అది మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. మనం చాలా మందికి వరి 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 అండి, ప్రతిదానికి వరి. యేసు ప్రభు ఇంకా ఏం చెప్పాడు చూద్దాం. మత్తయి కొండ మీద ప్రసంగంలోనే 7:15. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను. ఒక ఆయన ప్రసంగం నేను విన్నాను. ఆయన చెప్తున్నాడు, ఈ రోజులలో మీకు యూట్యూబ్ లో ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి. చాలా మంది చెప్పారు, నేను ఆన్లైన్ వింటున్నానని చెప్పి. కానీ ఆన్లైన్ మనం సరిగ్గా చూస్ చేసుకుంటున్నామా లేదా, లేకుంటే అవి తప్పుదారిని పట్టించేవి కూడా ఉన్నాయి. ఆయన చెప్తున్నాడు, 20% వాక్యానుసారం, 80% వాక్యానికి వ్యతిరేకం అని చెప్తున్నాడు. కాబట్టి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలు. ఇంకొక ఫ్యాడ్ ఏమైందంటే, అంత అయిపోయిన తర్వాత కింద స్క్రోల్ జీపే, ఫోన్ పే, ఆన్లైన్ పంపించడానికి ఇదిగో క్యూఆర్ కోడ్. ఇంతసేపు డబ్బు 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 డబ్బే తప్ప ఫోకస్, ఆత్మల రక్షణ లేదండి. ఆత్మల రక్షణ ఫోకస్ కాకుండా మనం ఏం చేసినా ఇట్స్ జస్ట్ ఎ వేస్ట్. ఇర్మియా 14వ అధ్యాయం 13, 14 చదువు. ఇర్మియా 14వ అధ్యాయం. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలగదు. ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు. అబద్ధములు ప్రకటించున్నారు, నేను వారిని పంపలేదు, ఆజ్ఞ ఇవ్వలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, మాట్లాడలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయా తంత్రమును, తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున ఎంత దుఃఖకరం అండి, ఎంత దుఃఖకరం. చెరువు
ఇర్మియా 23వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఇదివరకు ఒకసారి చెప్పాను మీకు. యా యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. చెదరగొట్టు కాపర్లకు శ్రమ. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఈలాగున సెలవిచ్చుచున్నాడు. మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను. అవి అభివృద్ధి పొంది విస్తరించును. నేను వాటి మీద కాపరులను నియమించెదను. ఇక మీదట అవి భయపడకుండాను బెదరిపోకుండాను వాటిలో ఒక్కటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. చూసారా, ఇది మన ఆన్లైన్ మినిస్ట్రీకి దేవుడు ఇచ్చిన వాగ్దానం అండి. గొర్రెల్లో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇప్పుడు మనం ఆన్లైన్ కాటేజ్ మినిస్ట్రీలను ఆన్లైన్ లేడీస్ మీటింగ్లను చెప్పే వాక్యము పూర్తిగా వాక్యానుసారమా వాక్యానికి విరుద్ధమా చెప్పండి? వాక్యానుసారం. కానీ చాలా మందికి ఇది ఇష్టం లేదు. కొంతమందికి ఇది ఆపేయమని చెప్పి డైరెక్టివ్. దేవుడు మమ్మల్ని కంటిన్యూ చేయమన్నాడు. ఎందుకంటే ఒక్క గొర్రె కూడా చెదిరిపోకూడదు. మీరు ఎక్కడెక్కడెక్కడెక్కడ సేవ చేశారో ఒక సిస్టర్ ప్రార్థన చేశారు. అనేక చోట్ల వీరు వెళ్ళి సేవ చేశారు. అటువంటి వారు అందరూ ఒక ఫోరంలో మీట్ అవడానికి ఒక్క పైసా ఖర్చు పెట్టక్కర్లేకుండా, అట్ ద కంఫర్ట్ ఆఫ్ ద హౌస్, టైం వేస్ట్ అవ్వకుండా మీ ఇంట్లోనే ఉండి వాక్యం వినడానికి ఇదొక ఆపర్చునిటీ అండి. ప్రాబ్లం షేర్ చేసుకోవడానికి. ఇది ఆపేయమని చెప్పి మాకు డైరెక్టివ్. దేవుడు ఆపొద్దు అన్నాడు. ఎవరి మాట వినాలండి? దేవుడి మాట వినాలా, మనుషుల మాట వినాలా? దేవుడి మాట వినాలి. కాబట్టి వీసెడ్ మేము ఆపకూడదు అని చెప్పి కంటిన్యూ చేస్తున్నాం. చూడరా, కాబట్టి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింప చేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. కొన్ని సెంటర్లోనట అనౌన్స్ చేశారట, ఎవరెవరు ఆన్లైన్ జాయిన్ అవుతున్నారో వాళ్ళని నిలబెట్టి తిట్టడం, ఇన్సల్ట్ చేయడం. మూర్ఖులండి. ఏంటంటే అమ్మ పెట్టదు అడుగు తినేది అన్నట్టు ఉంటది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 గంటలు నిలబడితేనట ఆయన 20 సెకండ్లు ప్రార్థన చేసి పంపించేస్తాడట. వాళ్ళ ప్రాబ్లమ్స్ విండు, కష్టాలు విండు. ఇంకొకళ్ళని అయితే అసలు నా దగ్గర రావద్దు, నా ముఖం చూడొద్దు అన్నాడట. ఎటువంటి కాపర్లండి? చెదరగొట్టు కాపర్లు. ప్రభువు కోరేది కాపరికి ఉండవలసిన లక్షణాలు ఏమంటే క్షమాపణ, ప్రేమ, చేరదీయడం. యేసు ప్రభు పేతురికి ఏం చెప్పాడండి? నా గొర్రెలను మేపము, నా గొర్రెలను ఖాయము, మళ్ళా నా గొర్రె పిల్లలను మేపము. చూడండి 21 యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం ఆఖరి భాగం, నా గొర్రె పిల్లలను మేపము. 16వ వచనం ఆఖరి భాగం, నా గొర్రెలను ఖాయము. 18వ వచనం, నా గొర్రెలను మేపము. గొర్రెలను మేపాలండి. గొర్రెలకు కావాల్సిన మేత వెయ్యాలి. వాళ్ళు ఏమంటే వాళ్ళ షూస్ పాలిష్ చేస్తేనే వాళ్ళ
వాళ్ళకి ఆడియన్స్. అటువంటి సేవకులు కాదండి, భక్షకులు. చాలా సేవకుడు బాసవ చేయడానికి కాదండి, సేవకుడు పని సేవ చేయడానికి. యేసు ప్రభు శిష్యుల కాళ్ళు కడిగాడు, ఆయన జుట్టు పట్టుకోలే. చాలా మంది కోరేది ఏంటి, దే వాంట్ టు బి బాస్. నేను చెప్పిన చేయాలి, నేను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అదర్వైజ్ యు గెట్ అవుట్. అది ఎక్కడ సేవ అండి? దేవునికి ఇష్టమైన సేవ కాదు అది. ఇంకా ద్వితీయోపదేశకాండం, ప్రభు హృదయం ఎలా ఉంటుందో చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 30వ వచనం చూద్దామండి. చూసి ముగిద్దాం. ద్వితీయోపదేశకాండం ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఎంత ప్రేమ గల దేవుడు అండి! మరణ దశలో కూడా, ఈవెన్ ఆన్ ద డెత్ బెడ్, ఇఫ్ యూ రిపెంట్, ప్రభు కృప చూపుతాడండి. ప్రభు మాట్లాడతాడు, ప్రభు క్షమిస్తాడు. ప్రభువుని అడుగుదామండి, ప్రభువా ఈ వుల్ఫ్స్ నుంచి కాపాడు ప్రభువా, మేము అనేకులను మీ వైపు తీసుకురావడానికి మాకు సహాయం చేయము. ప్రార్థన చేద్దామండి. తెగల మా కొరకు, మా ప్రేమల తండ్రి, ఇంతవరకు మీరు మాకు చేసిన సహాయం కొరకు వందనములు. మీరు నాయన మాకు ఇస్తున్న వార్నింగ్స్ కొరకు వందనములు, మాకు ఇస్తున్నటువంటి హెచ్చరికల కొరకు వందనములు. మీరే చెప్పారు, ఈ లోకంలో ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగంలో చెప్పారు, తోడేళ్ళు, ఎంతమంది తోడేళ్ళు బయలుదేరారు ప్రభువా. మేము తోడేళ్ళను గ్రహించడానికి, అబద్ధ ప్రవక్తలను గ్రహించడానికి, మోసపుచ్చే వాళ్ళని గ్రహించడానికి, మోసపోకుండా మేము వాక్యం రెగ్గలగా జాగ్రత్తగా చదువుకొని అది నెమరు వేసుకొని నాయన దాని ప్రకారం జీవించడానికి, శక్తి పొందడానికి, సేవ చేయడానికి, ఆత్మను సంపాదించడానికి సహాయం చేయండి. మీ యొక్క సన్నిధి మాతో ఉంచమని మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకు మేము స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ బిడ్డ మధువును మీరు చావు గోతి నుంచి లేవనెత్తినందుకు వందనాలు తండ్రి. మధు వాణి మారుంచుకుంది, వాడు వాక్యముని మారుంచుకుంది, దీవుని పొందేట్టు కృప చూపండి మా ప్రభువా. ఇంకా ఎవరెవరు మా బంధువులు నాశన మార్గంలో వెళ్తున్నారో వాళ్ళందరికీ మేము సువార్త ఇవ్వడానికి, వాళ్ళందరినీ రక్షణ మార్గంలో నడిపించడానికి మీరు మాకు సహాయం చేయండి. ఎక్కడా తప్పులు చేయకుండా మేము భయంతో వణుకుతో మా సొంత రక్షణ కొనసాగించుకోవడానికి మీరు సహాయం చేయండి. అన్ని చీకటిని చేస్తున్నాం, బంధిస్తున్నాం. మీ రక్తం మా మీద ప్రోక్షించుకుంటున్నాం. అస్వస్థతగా ఉన్న బిడ్డలను మీరే స్వస్థపరచండి. సిస్టర్ విజయ కుమారుని మీరు బలపరుస్తున్నారు, వందనాలు. పూర్తిగా బలం దయచేసి పూర్తిగా స్వస్థపరిచి మీకు ఇష్టరాలుగా, నమ్మకస్తురాలుగా ఉండటానికి, జవాహర్ కుమార్ గారు కూడా సేవ చేయడానికి మీరు సహాయం చేయమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్.